హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీశాట్. వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం శిక్షణా తరగతిలో భాగంగా మనం ప్యూర్ మ్యాథ్స్ అనే టాపిక్ నుంచి ఈరోజు మెన్సురేషన్లో వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్ అంటే ఘనపరిమాణాలు మరియు ఉపరితల వైశాల్యాలు అనే చాప్టర్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ద కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఇది చాలా కొంచెం ఇబ్బందికరమైన చాప్టర్ అయినప్పటికీ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చాలా ఈజీగా మనము ప్రాబ్లమ్స్ చేయొచ్చు. కొన్ని ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవడం, వచ్చిన సమస్యని అర్థం చేసుకొని ఏ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలో తెలుసుకుంటే మనకి ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇకపోతే మనకు ఆల్రెడీ ముందుగా తెలుసుకున్నట్టుగా మెన్సురేషన్ రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి 2 డైమెన్షనల్ మెన్సురేషన్, రెండవది 3D మెన్సురేషన్. సో 2 డైమెన్షనల్ మెన్సురేషన్లో మనకి ఇలా ఒక పొడవు మరియు వెడల్పు కలిగిన 2 డైమెన్షనల్ అంటే y అక్షము x అక్షము అనే రెండు అంశాలు మాత్రమే ఉంటాయి. అందులో మనం ఒకదాన్ని పొడవు అంటాము, ఒకచోట వెడల్పు అంటాము, భూమి అంటాము, ఎత్తు అంటాము, రకరకాల పేర్లతో మనం పిలుస్తాం. అంటే 2 డైమెన్షన్స్ మాత్రమే ఉంటాయి. సో దీనికి మూడో డైమెన్షన్ అయిన ఎత్తుని కనుక తీసుకున్నాం అనుకోండి, ద థర్డ్ డైమెన్షన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెంత్ అనుకోండి, ఇది బి అనుకోండి. సో ఎత్తుని మనము తీసుకోవడం జరిగింది, ఇక్కడ హైట్ని మనం తీసుకోవడం జరిగింది, రైట్. సో ఇలా ప్రతి శీర్షం నుంచి కొంత ఎత్తుని తీసుకొని ఆ ఎత్తులన్నింటినీ మళ్ళీ కింద భూమి ఏదైతే ఉందో అదే ఆకారంతో కలిపామనుకోండి, భూమి ఏదైతే ఉందో దాని అదే ఆకారంతో కలిపితే దీన్ని మనం సాధారణంగా ఏమంటామంటే పట్టకము అని అంటాం. పట్టకం, ప్రిజం అని అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, సేమ్ అలాగే ఏదైనా ఒక 2 డైమెన్షనల్ ఫిగర్ని తీసుకొని మళ్ళీ సేమ్ అంటే ఇందాక చతురస్రం తీసుకున్నాం కదా, మళ్ళీ అదేవిధంగా చతురస్రాన్ని తీసుకుందాం. తీసుకొని ఇంతకు ముందులాగే ప్రతి మూల నుంచి ఎత్తుల్ని తీసుకొని అయితే సో ఇప్పుడు ఏం చేస్తాం మనం ఎత్తుల్ని, ఇక్కడ మామూలుగా ఇది పైకి వస్తుంది, మీకు 2 డైమెన్షనల్ కాబట్టి అలా కనబడుతుంది. సో ఏదైతే మనం ఇందాక పైన ఆ ఎత్తులన్నింటినీ దాని యొక్క అంత్యబిందువుల్ని కింద అయితే బేస్ ఉందో దాంతో కలిపామో, ఇప్పుడు మాత్రం మనం కలపాల్సింది ఒక బిందువు వద్ద కలుపుతాము. దాన్ని ఏమంటారంటే పిరమిడ్గా మనం చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పిరమిడ్ని కనుక చూపించినట్లయితే దీన్ని పిరమిడ్గా మనం చూస్తాం. అంటే బేస్ ఏముంది, బేస్ అనేది ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఉంది. ప్రతి ట్రయాంగిల్ యొక్క మూల నుంచి పై వైపుకి మనం ఏం చేస్తున్నాము, పై శీర్షం వైపుకి ఆ అన్ని ఎత్తుల్ని ఒక చోటికి తీసుకొచ్చాం, ఒక బిందువు వద్దకు తీసుకొచ్చాం. ఇందాకనేమో ప్రతి ఎత్తుల్ని మనం కింద ఏదైతే జ్యామితీయ నిర్మాణాన్ని ఉపయోగించామో పైన కూడా అదే జ్యామితీయ నిర్మాణాన్ని ఉపయోగించాం. దాన్ని పట్టకం అంటాం, దీన్ని పిరమిడ్గా మనం పేర్కొంటాం. ఇదేమవుతున్నప్పుడు పిరమిడ్ అవుతుంది, దీన్ని పిరమిడ్ అని అంటాం. అంటే రెండు రకాల 3 డైమెన్షనల్ ఫిగర్స్ ఉంటాయి, ఒకటి పట్టకము మరియు పిరమిడ్. ఓకే, ఇది మామూలుగా ఇంట్రడక్షన్. సో ఇక్కడ మనకి పట్టకానికి కానీ పిరమిడ్కి కానీ మనకి ఏ కొలతలు ఉంటాయి అన్న విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే, సో ఫస్ట్ థింగ్ ఏముంటుందంటే ఘనపరిమాణం ఉంటుంది. ఘనపరిమాణం అంటాం దీన్ని వి చే సూచిస్తాం. ఏదైనా ఒక ఘనపరిమాణం, త్రిజామితీయ నిర్మాణం యొక్క ఘనపరిమాణం. అదేవిధంగా ఉపరితల వైశాల్యాలు ఉంటాయి, రెండు రకాల ఉపరితల వైశాల్యాలు ఉంటాయి. ఒకటి ప్రక్కతల లేదంటే వక్రతల వైశాల్యం, రెండవది సంపూర్ణతల వైశాల్యం. వైశాల్యాలు రెండు రకాలుగా ఉంటాయి, సంపూర్ణతల వైశాల్యం, రైట్. సో ఇది ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యం. మనకి ఏదైనా త్రిజామితీయ నిర్మాణం కనుక అది పట్టక రూపంలో ఉంటే, అంటే ఏదైతే బేస్ ఉందో ఆ బేస్తోనే మనం టాప్ కూడా క్లోజ్ చేయబడింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ చుట్టూ ఉన్న గదిని చూడండి. సో కింద గది దీర్ఘచతురస్రాకారంలో ఉంటే పైన రూఫ్ కూడా దీర్ఘచతురస్రాకారం రూపంలోనే ఉంటుంది. అలాంటి వాటికి పట్టకము అని పేరు. సో దాని యొక్క ఘనపరిమాణం ఏ విధంగా ఉంటుందంటే భూవైశాల్యము ఇంటూ ఎత్తు. అంటే కింద మనము ఏ భూమిని తీసుకున్నాము ఆ భూవైశాల్యము ఇంటూ ఎత్తుగా మనం చూస్తాం. భూవైశాల్యం ఇంటూ ఎత్తు. ఒకవేళ అదే త్రిజామితీయ నిర్మాణానికి ఇప్పుడు మీకు గది ఉంది, మీ గదికి ప్రక్కతలాల వైశాల్యం ఏమవుతుంది, గది మధ్యలో కుర్చీ వేసుకొని చుట్టూ పరిశీలించారనుకోండి 4 గోడలు కనబడతాయి. ఆ 4 గోడల యొక్క వైశాల్యమే ప్రక్కతల వైశాల్యం అవుతుంది. అంటే 4 గోడలు ఎక్కడ నిర్మించబడాయి,
ఇది మన యొక్క గది. ఈ గది యొక్క అంచుల వెంబడి గోడలు నిర్మించబడి ఉంటాయి. అంటే అంచుల వెంబడి అని అంటే ఈ అంచుల యొక్క కొలతల మొత్తాన్ని మనం ఏమంటాము? చుట్టుకొలత అని అంటాం. అంటే గది యొక్క గోడలు ఎక్కడ నిర్మించబడి ఉంటాయి? చుట్టుకొలత పైన నిర్మించబడి ఉంటాయి. కాబట్టి ఇది చుట్టుకొలత ఇంటూ ఎత్తు. చుట్టుకొలత ఇంటూ ఎత్తు అంటే ఏదైనా ఒక వక్రతల వైశాల్యం ఏమవుద్ది మనకి? చుట్టుకొలత ఇంటూ ఎత్తుగా మనకి రావడం జరుగుతుంది. అండ్ సంపూర్ణతల వైశాల్యం ఏమవుద్ది? సంపూర్ణతల వైశాల్యం అంటే ఏంటి? ఇప్పుడు మీరు గదిలో కూర్చున్నారు కదా, ఇప్పుడు మీ గదిలో ఆ గదికి ఎన్ని తలాలు ఉన్నాయి? తలాలంటే మనం ముట్టుకుంటే తగిలేవి. ఓకే అండి, రైట్ అండి. సో మనం ఇలా ముట్టుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ఉందనుకోండి, ఈ పెన్నుకు నేను పైన టచ్ చేస్తున్నాను, కింద టచ్ చేస్తున్నాను, ఫ్రంట్ టచ్ చేస్తున్నాను, బ్యాక్ టచ్ చేస్తున్నాను, లెఫ్ట్ టచ్ చేస్తున్నాను, రైట్ టచ్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తము చుట్టూ 4 తలాలు, పైన రూఫ్ ఒక తలము, కింద బాటం ఒక తలం, అంటే మొత్తము 6 తలాలు ఉంటాయి. అంటే పక్కన ఉన్న వైశాల్యాల యొక్క మొత్తము ప్రక్కతల వైశాల్యము ప్లస్ రూఫ్ అండ్ బాటం సేమ్ ఉంటుంది. కాబట్టి సో ఏదైతే భూ చుట్టుకొలత ఉందో ఆ రెండు, అంటే ఏదైతే భూ పరిమాణం ఉందో ఆ భూ వైశాల్యము అండ్ రూఫ్ యొక్క వైశాల్యం రెండు సేమ్. కాబట్టి మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యం ఏమొస్తాయి? ప్రక్కతల వైశాల్యము ప్లస్ 2 భూ వైశాల్యాలు వస్తాయి. అంటే ఎందుకు? రూఫ్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి 2 భూ వైశాల్యాలు వస్తాయి. ఇది పట్టకానికి సంబంధించింది. పట్టకానికి ఎగ్జాంపుల్స్ కనుక మనం గమనిస్తే, ఉదాహరణలు కనుక మనం పట్టకానికి తీసుకున్నట్లయితే, ఒకటి ఘనం, ఓకే, రెండవది దీర్ఘఘనం, మూడవది స్తూపం. ఇవన్నీ కూడా పట్టకానికి ఉదాహరణలుగా మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ పిరమిడ్కి గమనిస్తే, పిరమిడ్ ఏమీ లేదండి. పిరమిడ్ ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్తూపాన్ని కనుక తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక స్తూపం. స్తూపాన్ని కనుక 3వ వంతు కత్తిరించినట్లయితే ఇలా ఏర్పడిన దాన్ని శంకు అంటాం. నీకు పట్టకం కూడా, పట్టకం అంటే కింద ఏదైతే బేస్ ఉందో పైన ఉన్న రూఫ్ కూడా దాంతోనే మూయబడి ఉంటుంది. కాకపోతే పిరమిడ్కి వచ్చేసరికి ఏమవుతుంది? పైన ఒక బిందువు ఆకారంలో మూయబడి ఉంటుంది. కాబట్టి ఇది ఒక 3 పరిమాణాత్మకమైన జామితీయ నిర్మాణంలో 3వ వంతు. ఎన్నో వంతు అన్నది? 3వ వంతు. ఎందుకంటే ఇది 1 పార్ట్, ఇది 2 పార్ట్స్, ఇది 3 పార్ట్స్, 3వ వంతు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే పిరమిడ్ యొక్క వైశాల్యము 1/3 ఇంటూ భూ వైశాల్యము ఇంటూ ఎత్తు. భూ వైశాల్యం ఇంటూ ఎత్తు, రైట్ అండి. ఇప్పుడు ఏదైనా సరే ఒక పట్టకం అనేది త్రిభుజాకృతిని కలిగి ఉంటుంది. ఓకే అండి, మీరు చూడండి జాగ్రత్త. ఒక వైపును చూస్తే మనకి ఏం కనబడుతుంది అంటే త్రిభుజాకారం కనబడుతుంది. త్రిభుజం అంటే అర్థమైంది, దాని యొక్క వైశాల్యం ఏ విధంగా అనుకుంటాం మనము? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ ఎత్తుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ బేస్ ఏంటి? దాని యొక్క చుట్టుకొలత. కాబట్టి హాఫ్ ఇంటూ దాని చుట్టుకొలత ఇంటూ ఎత్తు. చుట్టుకొలత ఇంటూ ఎత్తుగా మనం చూస్తాం. అదేవిధంగా సంపూర్ణతల వైశాల్యం. సంపూర్ణతల వైశాల్యం అంటే సేమ్ ప్రక్కతల వైశాల్యము ప్లస్ దీనికి బేస్ మాత్రమే ఉంటుంది, పైన రూఫ్కి వైశాల్యం ఉండదు. అవన్నీ కూడా ఒక బిందువు వద్దకి జాయింట్ అయి ఉంటాయి. కాబట్టి ఒకే ఒక భూ వైశాల్యం ఉంటుంది ఇక్కడ. సో భూ వైశాల్యము, భూమి దేనిగా ఉంటే దానికి. మరి సో పిరమిడ్కి ఎగ్జాక్ట్గా ఎగ్జాంపుల్గా మనం దేన్ని తీసుకుంటాము అని అంటే, మన నిత్య జీవితంలో చూసేది శంకువు. దేనిగా చూస్తామంటే దీన్ని శంకువుగా మనం చూడవచ్చు, రైట్. సో ఇది మనం మామూలుగా ప్రతి దాని యొక్క ఫార్ములాని మనం క్రియేట్ చేయడానికి మనకు దాని యొక్క 2 డైమెన్షనల్ ఫిగర్ యొక్క వైశాల్యం తెలియాలి, అదేవిధంగా దాని యొక్క చుట్టుకొలత తెలియాలి, రైట్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా మనం చూసినట్లయితే, ఒక్కొక్క దాని గురించి మనము వివరంగా చూస్తే ఒకసారి ఇలా చూడండి. సో ఏదైనా ఒక 3 డైమెన్షనల్ ఫిగర్ని మనం తీసుకుందాం.
ఓకే, రైట్. ఇది ఘనం. ఇదేంటంటే ఘనం. దీన్ని క్యూబ్ అని అంటాం. దీని పేరు ఏంటంటే క్యూబ్. క్యూబ్ అంటే ఏంటంటే, సో భూమి చతురస్రంగా ఉండి, భూమి ఎలా ఉంటుందండి? చతురస్రంగా ఉంటుంది. చతురస్రం అంటే దీని యొక్క పొడవు కామ వెడల్పులు ఏ కామ ఏ అనే కొలతల్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా దీని యొక్క ఎత్తు కూడా సేమ్ త్రిభుజం యొక్క అంటే చతురస్రం యొక్క భుజాల కొలతలు ఏవైతే ఉన్నాయో దాని ఎత్తు కూడా ఏలాగానే ఉంటుంది. అంటే దాని యొక్క పొడవు ఏనే, వెడల్పు ఏనే, దాని యొక్క ఎత్తు కూడా ఏనే. అంటే సమానమైన పొడవు, వెడల్పు మరియు ఎత్తులు కలిగిన దీర్ఘ ఘనాకృతిని ఏమంటారంటే మనము ఘనంగా పేర్కొంటాం. ఇప్పుడు దీని యొక్క వాల్యూమ్ వి రాస్తాను నేను. వి అంటే వాల్యూమ్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. భూవైశాల్యం ఏమవుద్ది? పొడవు ఇంటూ వెడల్పు, ఏ ఇంటూ ఏ స్క్వేర్, అండ్ ఎత్తు కూడా ఏనే కాబట్టి ఏ క్యూబ్. రైట్ అండి. వాట్ ఈస్ ద వాల్యూమ్? ఏ క్యూబ్. దెన్ వాట్ ఈస్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా? దీన్ని ఎల్ఎస్ఏగా పేర్కొంటాం. ప్రక్కతల వైశాల్యాన్ని మనము లాటరల్ సర్ఫేస్ ఏరియాగా మనం చూస్తాం. సో ఇది ఎల్ఎస్ఏ ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిఎస్ఏగా మనం రాస్తాం. కాబట్టి ఎల్ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు భూమి యొక్క చుట్టుకొలత, భూమి యొక్క చుట్టుకొలత ఏమైంది? 4a ఇంటూ హైట్ ఏ ఇంటూ ఏ స్క్వేర్, 4a స్క్వేర్ అయింది. అదేవిధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణతల వైశాల్యం అంటాం మనం దీన్ని. సో టోటల్ సర్ఫేస్ ఏరియాని మనం దేంతో చూపిస్తాము? టీఎస్ఏచే సూచిస్తాం టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి అర్థము? ప్రక్కతల వైశాల్యం 4a స్క్వేర్, కిందున్న బాటం ఏ స్క్వేర్, పైనున్న రూఫ్ ఏ స్క్వేర్, మొత్తం 6a స్క్వేర్కి సమానం. దేనికి సమానం అండి? 6a స్క్వేర్కి సమానం. సో ఘనపరిమాణం యొక్క కొలతలు ఏమవుతాయంటే యూనిట్ క్యూబ్ ఉంటుంది. దాని యొక్క కొలతలు ఎంతండి? యూనిట్ క్యూబ్. అంటే సెంటీమీటర్ ఉంటే సెంటీమీటర్ క్యూబ్, మీటర్ క్యూబ్ ఉంటే మీటర్ క్యూబ్. సో సంపూర్ణతల వైశాల్యానికి యూనిట్ స్క్వేర్, ప్రక్కతల వైశాల్యానికి కూడా యూనిట్ స్క్వేర్ అనే కొలతల్ని కలిగి ఉంటుంది. ఇది ఘనంకి ఉండవలసిన ముఖ్యమైన కొలతలు: వాల్యూమ్, లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. అదేవిధంగా ఒక ఘనంలో ఒక మూల నుంచి దాని ఎదురుగా ఉన్న మూలకి గీయబడిన అతి పొడవైన రేఖని దాన్ని ఏమంటారంటే కర్ణము అని అంటాం. ఇది కర్ణము, డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబ్. కర్ణం ఈజ్ ఈక్వల్ టు a√3 అవుతుంది. కర్ణం యొక్క కొలత ఏమవుతుందండి? a√3. అప్పుడప్పుడు నీకు ప్రశ్నలు ఏమంటే అంటే భుజం, సో భుజానికి √3 రెట్లు ఉంటుంది. నీకు అప్పుడప్పుడు భుజం ఇవ్వకుండా కర్ణం యొక్క కొలత ఇస్తాడు. సో కర్ణం నుంచి మనము భుజాన్ని రాసి మిగతా అంశాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తాం. ఓకే, ఇది ఘనానికి సంబంధించిన అంశం. ఒకవేళ భూమి ఏదైనా ఒక 3D నిర్మాణం యొక్క భూమి కనుక దీర్ఘచతురస్రాకారంలో ఉంటే ఎలా ఉంటుందండి? దీర్ఘచతురస్రాకారంలో ఉంది. సో ఈ విధంగా దీచా ఆకృతిలో ఉంది. సో దీచా ఆకృతిలో ఉంటే దాన్ని ఏమంటాము అని అంటే దీర్ఘఘనము అని అంటాం. దీర్ఘఘనము క్యూబాయిడ్ అని అంటాం. ఓకే, సో దీర్ఘఘనము క్యూబాయిడ్గా మనము పేర్కొనడం జరుగుద్ది. అది క్యూబాయిడ్. సో క్యూబాయిడ్ని మనం కనుక తీసుకుంటే దీని యొక్క భూమి దీర్ఘచతురస్రం, భూమి ఏమవుతుందంటే దీర్ఘచతురస్రం అవుతుంది. సో దీర్ఘచతురస్రం అంటే దాని యొక్క పొడవు ఎల్, దాని యొక్క వెడల్పు బి. అంటే ఉండాల్సిన కొలతలు రెండు ఎల్ అండ్ బి. అదేవిధంగా దీని హెచ్ అనే ఎత్తుగా మనం కూడా మూడో డైమెన్షన్ యాడ్ చేసాం కాబట్టి మూడో కొలత హెచ్. సో మూడో కొలత హెచ్. ఇది దాని యొక్క భూమి ఏమో దీర్ఘచతురస్రంగా ఉంటుంది, ఎత్తేమో హెచ్గా ఉంటుంది. దీర్ఘచతురస్రంలో పొడవు కామ వెడల్పులు ఉంటాయి, హెచ్ కామ ఎత్తు. ఇప్పుడు దీని యొక్క ఘన పరిమాణాన్ని రాద్దాం. వాల్యూమ్ని కనుక రాస్తే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు, సో వాల్యూమ్ అంటే ఏంది? భూవైశాల్యము ఇంటూ దీర్ఘచతురస్రం యొక్క భూవైశాల్యం ఏంటి? ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్, ఎల్బిహెచ్. వాట్ ఇస్ దట్?
LBH. అదేవిధంగా లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు లాటరల్ సర్ఫేస్ ఏరియా. మీకు ఆల్రెడీ చెప్పాం, మీరు ఒక దీర్ఘచతురస్రాకారపు గదిలో కనుక ఉంటే మీ చుట్టూ 4 గోడలు ఉంటాయి. ఒక గోడనేమో పొడవు వెంబడి ఎత్తుగా ఉంటుంది, ఇంకో గోడ కూడా పొడవు వెంబడి ఎత్తుగా ఉంటుంది. అంటే ఒకవైపు ఉన్న గోడ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెఫ్ట్ అండ్ రైట్లో 2 గోడలు ఉన్నాయి అనుకోండి పొడుగ్గా, అంటే అది ఆ దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెంబడి ఎత్తుగా ఉన్న గోడ. దానికి ఆపోజిట్లో కూడా దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెంబడి ఎత్తుగా ఉన్న గోడ. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెంబడి ఎత్తుగా ఉన్న గోడ యొక్క వైశాల్యము 2 ఉన్నాయి కాబట్టి అవి 2 × L × H. ఒకవేళ మీకు ముందుగా చిన్న గోడ ఉందనుకోండి, అది ఎలా ఉంటుంది? భూమి అయినటువంటి దీర్ఘచతురస్రానికి పొడవు వెంబడి ఎత్తుగా ఉన్న గోడ, దానికి ఆపోజిట్లో కూడా వెడల్పు వెంబడి ఎత్తుగా ఉన్న గోడ, దానికి ఆపోజిట్లో కూడా వెడల్పు వెంబడి ఎత్తుగా ఉన్న గోడ, అవి కూడా 2 గోడలు ఉన్నాయి. అంటే వెడల్పు వెంబడి ఎత్తుగా ఉన్న గోడ కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ BHగా మనం రాస్తాం. రెండిట్లో 2 టైమ్స్ ఆఫ్ L + B అంటాం. ఇదే చుట్టుకొలత ఇంటూ ఎత్తు. ఆల్రెడీ మీకు ఫార్ములా కూడా చెప్పాం. సో ప్రక్కతల వైశాల్యం అంటే చుట్టుకొలత ఇంటూ ఎత్తు. చుట్టుకొలతని 2 L + Bగా మనం రాస్తాం. 2 L + B ఇంటూ Hగా మనం ఇక్కడ ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంది అర్థము? సో ప్రక్కతల వైశాల్యము ప్లస్ బేస్ ఏరియా అండ్ రూఫ్ ఏరియా. సో ప్రక్కతల వైశాల్యం ఎంత అంటే 2 లేకపోతే ఇలా రాద్దాం, సింప్లిఫై చేసి రాద్దాం, 2 LH ప్లస్ 2 BH. సో దీని యొక్క బేస్ ఏముంది? దీర్ఘచతురస్రం ఉంది బేస్, కాబట్టి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం LB, దాని యొక్క రూఫ్ యొక్క వైశాల్యం కూడా LBA. కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ LH, 2 టైమ్స్ ఆఫ్ BH, 2 టైమ్స్ ఆఫ్ LB. కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ LB ప్లస్ LH ప్లస్ BHగా మనం రాస్తాం. ఇది ఒక దీర్ఘగణం యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి సంబంధించిన ఫార్ములా. దీర్ఘగణంలో కూడా మనకు గణంలో ఉన్నట్టుగానే దాని యొక్క కర్ణం ఉంటుంది. ఇదే అతి పొడవైన కొలతగా మనం చూస్తాము. దాని యొక్క కర్ణం ఈజ్ ఈక్వల్ టు √L² ప్లస్ B² ప్లస్ H² మనం ఐడెంటిఫై చేస్తాం. √L² ప్లస్ B² ప్లస్ H². ఇది దీర్ఘగణానికి సంబంధించిన అంశం. నెక్స్ట్ కనుక చూస్తే ఇప్పుడు మనం బేసుల్ని ఐదర్ చతురస్రంగా ఉంచాం, లేదంటే దీర్ఘచతురస్రంగా ఉంచాం. ఇప్పుడు నేను బేస్ని ఏం చేస్తానంటే వృత్తంగా ఉంచుతా. అంటే బేసు వృత్తంగా కలిగిన ఒక 3D ఫిగర్ని నేను ఇక్కడ తీసుకుంటున్నా. రైట్. సో ఏముంది ఇక్కడ? బేస్ అనేది వృత్తంగా ఉంది. చూడండి, బేస్ అనేది ఏ విధంగా ఉందండి? వృత్తంగా ఉంది. ఒక వృత్తానికి ఉండే కొలత ఏంటంటే ఆర్, రేడియస్ అంటాం మనం దీన్ని, వ్యాసార్థం ఉంటుంది. సో కింద వృత్తమే పైన వృత్తమే, ఆ 2 వృత్త కేంద్రాల మధ్య దూరాన్ని ఆ స్తూపం యొక్క ఎత్తు హెచ్గా మనం చూస్తాం. స్తూపం యొక్క ఎత్తు హెచ్గా మనం చూస్తాం. రైట్. సేమ్ థింగ్ ఇది కూడా ఒక పట్టకానికి ఎగ్జాంపుల్. సో దీన్ని ఏమన్నామంటే స్తూపము అని అన్నాం. స్తూపము, దీని ఇంగ్లీష్లో సిలిండర్ అని అంటాం. సో స్తూపానికి ఏముంది? భూమి. దాని యొక్క భూమి వృత్తము. వృత్తం ఉంది. వృత్తానికి ఏముంటుంది? వ్యాసార్థం అనే కొలత ఉంటుంది. సో వృత్తానికి మరియు వృత్తానికి మధ్యలో ఉన్న లంబ దూరము ఆ స్తూపం యొక్క ఎత్తు అవుద్ది, హెచ్ అవుతుంది. ఇప్పుడు మనం దీని యొక్క వాల్యూమ్ రాద్దాం. సో వాల్యూమ్ అంటే ఏంది అర్థము? భూవైశాల్యము ఇంటూ ఎత్తు. ఒక వృత్తం యొక్క వైశాల్యము πr². ఆల్రెడీ మనకు తెలుసు. దీని యొక్క భూవైశాల్యము πr² ఇంటూ హెచ్. కాబట్టి ఇది వాల్యూమ్ యొక్క ఫార్ములా, πr² ఇంటూ హెచ్. దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం మనం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఎందుకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం? మీ ఇంట్లో గోడలు చూడండి స్ట్రేట్గా ఉంటాయి. అదే ఒక రౌండ్గా ఉన్న వాటర్ బాటిల్ చూడండి, దాని చుట్టూ వక్రంగా ఉంటుంది, స్ట్రేట్గా ఉండదు వాటర్ బాటిల్. అంటే అందుకే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే. సో అది వృత్త పరిధిపై నిర్మించబడింది కాబట్టి వృత్త పరిధి 2πr ఇంటూ హెచ్.
2πr ఇంటూ హెచ్. దెన్ టోటల్ సర్ఫేస్ ఏరియాను గమనిస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ భూవైశాల్యము ప్లస్ రూఫ్ అంటే టాప్ యొక్క వైశాల్యం. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2πrh ప్లస్ భూ యొక్క వైశాల్యము πr², రూఫ్ యొక్క వైశాల్యం కూడా πr², మొత్తం 2πr²గా మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్, సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2πrని కామన్ తీస్తే r ప్లస్ హెచ్, ఆర్ని కామన్ తీస్తే r ప్లస్ హెచ్. సో ఇది వాల్యూమ్ యొక్క ఫార్ములా, ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా, ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా. ఓకే, మీరు ఫార్ములాస్ని బాగా అర్థం చేసుకుంటేనే మనం ప్రాబ్లమ్స్ని బాగా చేయగలం. ఇది స్తూపం. సో స్తూపంలోని 3వ వంతుని శంకువు అని అంటాం. ఓకే, దాన్ని శంకువు యొక్క నిర్మాణాన్ని కనుక మనం గమనించినట్లయితే, సో శంకువు యొక్క నిర్మాణాన్ని మనం గమనిస్తే శంకువు నేను తీసుకుంటున్నాను, ఏ విధంగా ఉంటుంది శంకువు. ఓకే, కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, ఒకసారి జాగ్రత్తగా గమనించండి మీరు. ఓకే, రైట్. సో సాధారణంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే లోపల ఒక శంకు ఉంది, దానిపైన ఒక స్తూపం ఉంది. అంటే ఒకే భూవైశాల్యం కలిగిన స్తూపము, ఒకే ఎత్తు కలిగిన స్తూపము మరియు శంకువులు రెండు ఉంటే, ఈ శంకు ఏం చేసిందంటే ఈ స్తూపాన్ని మనకి 3 భాగాలుగా విభజించింది. 3 భాగాలుగా విభజించింది. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. అంటే ఒక స్తూపంలో 3వ వంతు మనకి ఏమవుతుంది, శంకు అవుతుంది. స్తూపంలో 3వ వంతు మనకి శంకు అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇప్పుడు శంకుని స్తూపంలో 3వ వంతుగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం శంకుని జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైంది కదా, శంకు అంటే స్తూపంలో 3వ వంతు అనే విషయం మీకు అర్థం అవ్వాలి. సో క్లియర్గా ఇప్పుడు గమనిస్తే ఈ శంకు ఏమవుతుందంటే కింద భూమి వృత్తంగా కలిగి ఉంటుంది, దీని యొక్క కొలత ఆర్, అండ్ దీని చుట్టూ ఏర్పడ్డ ఎత్తులన్నీ కూడా ఒకే ఒక వృత్త బిందువు వద్దకి చేర్చబడి ఉంటాయి. ఇది లంబంగా ఉంటుంది వృత్త కేంద్రం నుంచి, దాన్ని ఎత్తు హెచ్ అంటాం. సో ఏవైతే ఎత్తులు ఏర్పడ్డాయో ఈ ఎత్తులన్నీ కూడా ఏటవాలుగా ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు స్ట్రేట్గా ఉండవు కదా. సో మధ్యలో ఉన్న బిందువు వైపుకి వస్తున్నాయి కాబట్టి ఇవి ఏటవాలుగా స్లోప్గా ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఏటవాలు ఎత్తు అని అంటాం. సో ఇందులో ఉండే ఎత్తు ఏంటంటే ఏటవాలు ఎత్తు. అంటే శంకువుకి 2 రకాల ఎత్తులు ఉంటాయి. ఒకటి సాధారణంగా శంకువు యొక్క ఎత్తు, అదేవిధంగా ఏటవాలు ఎత్తు. ఏటవాలు ఎత్తుని ఎల్ చే సూచిస్తాం. ఏటవాలు ఎత్తుని మనం ఏ విధంగా కనుక్కుంటామంటే మీరు చూడండి, ఇది హెచ్, ఇది ఆర్, ఇది ఎల్. సో వీటి మధ్య లంబకోణం ఉంది, ఇక్కడ లంబకోణ త్రిభుజం ఏర్పడింది. అంటే ఏటవాలు ఎత్తు అనేది ఆర్ మరియు హెచ్లచే ఏర్పడిన లంబకోణ త్రిభుజంలోని కర్ణము. కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దంటే √r² ప్లస్ h² అవుద్ది. అంటే ఫస్ట్ మనం ఒక నిర్మాణంలో ఉన్న కొలతలను గమనిస్తే ఆర్ అనేది భూ వ్యాసార్థము, హెచ్ అనేది శంకువు యొక్క ఎత్తు, అండ్ ఎల్ అనేది ఆ శంకువుకు ఉండే ఏటవాలు ఎత్తు. అంటే ఇట్లా స్లాంట్గా ఉంది కదా, వాలిపోయింది కదా, కాబట్టి అది వాలు ఎత్తు అని అంటాం. అది ఎల్ దేనికి సమానం ఉంటుంది అంటే √r² ప్లస్ h² అంటాం. సో ఈ నిర్మాణాన్ని మనం ఏమంటున్నాము అని అంటే శంకువు అని అంటున్నాం, కోన్ అంట. సో దీని యొక్క శంకువులో భూమి వృత్తము, శంకువులో భూమి అవుతుంది వృత్తము, రైట్. ఇప్పుడు దీని యొక్క వాల్యూమ్ అని గమనిస్తే ఇది స్తూపం యొక్క వాల్యూమ్లో 1/3వ వంతు, కాబట్టి 1/3 πr² హెచ్గా మనం రాస్తాం. అదేవిధంగా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు, సో ఇందులో ఉన్న కొలతలు ఏంటి ఒకసారి గమనిస్తే వృత్తం యొక్క వ్యాసార్థము ఆర్, శంకువు యొక్క ఎత్తు హెచ్, దాని యొక్క ఏటవాలు ఎత్తు ఎల్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ చుట్టూ ఉన్న ఈ వాలుగా ఉంది కదా, ఈ వాలుగా ఉన్న ఆకారం యొక్క వైశాల్యం. సో మనం ఎత్తుగా ఏం తీసుకోవాలంటే వాలు ఎత్తునే తీసుకుంటాం తప్ప శంకు ఎత్తుని తీసుకోము. ఇందులో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో
సాధారణంగా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంది? భూ పరిధి లేదంటే భూమి యొక్క చుట్టుకొలత ఇంటూ ఎత్తు. సో ఇక్కడ కూడా భూ పరిధి, వృత్తం కాబట్టి పరిధి అని అంటున్నాం. భూ పరిధి ఇంటూ ఏటవాలు ఎత్తు అవుతుంది. ఏటవాలు ఎత్తు. మరియు అది త్రిభుజాకృతిలో ఉంది కాబట్టి హాఫ్ ఇంటూ భూ పరిధి ఇంటూ ఏటవాలు ఎత్తు. నవ్ ఇట్ ఈజ్ హాఫ్ ఇంటూ భూ పరిధి అని అంటే 2πr ఇంటూ ఏటవాలు ఎత్తు అంటే ఎల్, 2 క్యాన్సల్. సో ఇట్ ఈజ్ ఏ πrl. ఏమవుతుంది? πrl అవుతుంది. దెన్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం రాస్తాం మనము? ప్రక్కతల వైశాల్యము లేదా వక్రతల వైశాల్యము మరియు భూ వైశాల్యము మరియు రూఫ్ యొక్క వైశాల్యం. రూఫ్ అనేది ఒక బిందువు కాబట్టి దానికి వైశాల్యం ఏమీ ఉండదు. భూమికి మాత్రం వైశాల్యం ఉంటుంది. అది πr² మనం చూస్తాము. ఇట్ ఈజ్ πrl ప్లస్ πr². సో వెన్ వి కామన్ ద πr, సో πrని కామన్ తీస్తే r+lగా మనం రాస్తాం. సో πr ఆఫ్ r+l. సో ఇది శంకువుకి సంబంధించిన అంశం. శంకువులో ఉండే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, శంకులో ఉండే టోటల్ సర్ఫేస్ ఏరియా, శంకులో ఉండే ఘన పరిమాణం. అలాగే ఇంకొక నిర్మాణం ఉంటుంది, అది గోళము అని. సో గోళాన్ని కనుక గమనించినట్లయితే గోళానికి స్పెసిఫిక్గా ఫీచర్ ఏముంటుంది అని ఒకసారి మనం గమనిద్దాం. సో ఇది గోళం, రైట్. సో గోళము ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క ప్రత్యేకమైన ఫార్ములాస్ ఏముంటాయి అని ఒకసారి చూస్తే, సో ఇది రేడియస్ ఆర్, రేడియస్ ఆర్. సో మీరు దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఏ విధంగా అర్థమవుతుంది అంటే, ఇలా ఒక గోళంలో 4 శంకు ఆకృతులు కలిగి ఉంటాయి అనే విషయాన్ని మీకు అర్థం చేసుకోండి. ఈజీగా అండర్స్టాండింగ్ అవుద్ది గోళం అనేది. ఇప్పుడు చూడండి, నేను ఏం చేశానంటే ఈ గోళాన్ని 4 శంకు ఆకృతులతో ఫిల్ చేశా. అవునా కదా? అంటే ఆల్మోస్ట్ ఆల్ కేంద్రం వద్దకి అవన్నీ కూడా కలవబడుతున్నాయి. 1 2 3 4. అంటే ఇటువైపు 2 శంకువులు, ఇటువైపు 2 శంకువులు తీసుకుంటే ఆ వృత్తాలన్నీ కూడా ఏమైతే అంటే 4 వైపుల నుంచి ఆ గోళాన్ని ఫుల్ఫిల్ చేశాయి. అంటే శంకువులో ఏమున్నాయి అంటే గోళంలో ఏమున్నాయి అని ఒకసారి గమనిస్తే, సో మనకి గోళంలో ఉన్న అంశాలని మనం తీసుకున్నట్లయితే, గోళము మీరు మామూలుగా చూసుకుంటే లడ్డు లేదంటే మన క్రికెట్ బంతిని మనం చూస్తాం. ఓకే, సో స్పియర్ అంటాం. ఓకే, సో నేను ఏం చేశానంటే 4 శంకువులు ఇమర్చా గోళంలో. సో గోళంకు ఉండే కొలత ఆర్ అనే ఒకే ఒక కొలత ఉంటుంది. ఎలాంటి శంకువుల్ని ఇమిడ్చానంటే 6 వ్యాసార్థము ఎత్తు కలిగిన, 6 వ్యాసార్థము కలిగి 6 ఎత్తు కలిగిన శంకువులు. అంటే నా శంకువు ఏ విధంగా ఉంది అని ఒకసారి గమనిస్తే, శంకువు యొక్క వ్యాసార్థము 6, దాని యొక్క ఎత్తు కూడా 6. అలాంటి శంకువులు 4 ఒకదానితో ఒకటి ఇమిడ్చితే మనకు ఏర్పడేది ఒక గోళ పరిమాణం అనేది ఏర్పడుతుంది. మీరు ఇక్కడ కూడా కొద్దిగా క్లియర్గా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం దీని యొక్క వాల్యూమ్ని గమనిద్దాం. సో ఏమంటున్నాను నేను, 4 శంకువులు ఇమర్చబడిన ఒక ఆకృతి అంటున్నాను. సో ఒక్కొక్క శంకువు యొక్క ఆకృతి 1/3 πr² హెచ్. హెచ్ కూడా ఆరే కాబట్టి πr³ 4 కాబట్టి 4/3 πr³. అంటే శంకువు యొక్క వ్యాసార్థము మరియు ఎత్తులు సమానంగా ఉండి అలాంటి 4 శంకువుల్ని ఒకదానితో ఒకటి 4 వైపుల నుంచి ఇమిడిస్తే మనకి గోళం యొక్క పరిమాణం అనేది ఏర్పడుతుంది. అందుకే దాని యొక్క ఫార్ములా ఏమవుతుందంటే 4/3 πr³ అనేది అవుతుంది. మరి దీనికి ఉండేది ఏంటంటే ఒకే ఒక చుట్టుకొలత ఉంటుంది, అంటే ఒకే ఒక ఉపరితల వైశాల్యం ఉంటుంది. అది 4 వైపుల నుంచి 4 వృత్తాలని సరౌండ్ చేశాం కాబట్టి 4 వృత్త వైశాల్యాలకి సమానం అవుతుంది. కాబట్టి ఇది సంపూర్ణతల వైశాల్యము, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా లేదంటే వక్రతల వైశాల్యము రెండు కూడా ఒకటే అవుతుంది. ఇక్కడ 4 వృత్తాలు అంటున్నాం కాబట్టి ఇది 4πr²గా మనం చూస్తాము. 4πr²గా మనం చూస్తాం, రైట్. సో ఇది మనకు గోళానికి సంబంధించిన అంశం. ఒకటి 4/3 πr³, ఒకటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 4πr² అనే అంశాన్ని చూసాం. సో మనము ఈ క్లాస్లో మనం ఏం చూసామంటే అసలు ఫార్ములాస్ అనేది ఏ విధంగా ఉన్నాయి ఒక్కొక్క నిర్మాణానికి అన్న అంశాన్ని చూసాం. సో నెక్స్ట్ క్లాస్లో మనము వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి,
సో ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ క్వశ్చన్కి ఎలాంటి ఫార్ములాని ఉపయోగించాలనేది తర్వాతి క్లాస్లో మనం చూస్తాము. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.